మీరు తెలంగాణలోని ఏ ఒక్క చిన్న మారుమూల గ్రామానికి వెళ్ళినా సరే కొంచెం కదిలిస్తే రజాకార్ల నాటి దురాగతాల నుంచి సామాన్య ప్రజలు మాట్లాడతారు. బోల్డని కథలు చెప్తారు. ప్రతి ఒక్కరూ చెప్తారు. తమ కుటుంబంలో తల్లిని తాతని కోల్పోయిన వాళ్ళు, తండ్రిని కోల్పోయిన వాళ్ళు, నిజాం అకృత్యాలకు గురైన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క కథ చెప్తారు. నేను ఇలా వెళ్తున్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో ఒక కట్టడం విచిత్రంగా కనిపించింది. అంతా మనం ఒకప్పుడు ధాన్యం దాచేటువంటి కట్టడంలా కనిపించింది. అక్కడ చూస్తే పంటలు పండించే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళంతా వేరే వేరే వృత్తులు చేసుకుంటున్నారు. సో మామూలుగా అడిగాను, ఇదేమిటి బాబు ఈ కథ విచిత్రంగా ఉంది, ఇట్ ఈస్ నాట్ ఫిట్టింగ్, ఇక్కడ వాతావరణంలో సరిపోవట్లేదు అని. అంటే అప్పుడు చెప్పాడనమాట అతను. వాళ్ళ తాత వాళ్ళు చెప్పేవారట ఈ అబ్బాయికి. ఏమనంటే ఒకరోజు ఒక 5-6 తురక వాళ్ళు రజాకార్లు దాడి చేశారు ఆ గ్రామం మీద. దాడి చేస్తే గ్రామంలో ఆ కాలంలో యువకులు కూడా సిద్ధంగా ఉండేవాళ్ళు. అలా దాడి చేయగానే వాళ్ళని కొట్లాడి చంపేశారు. కానీ ఈ నిజం బయటకు పొక్కితే తెల్లారేటప్పటికి పోలీసులు వస్తారు, నిజాం సైన్యం వస్తుంది, రజాకారులు వస్తారు, గ్రామంలో అల్లకల్లోలం జరుగుతుంది. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటి వాడికి తెలియకుండా అలా వాళ్ళు ఆ కాలంలో ఉన్నటువంటి ఒక బట్టీ లోపల వాళ్ళని పెట్టేసి దాన్ని మూసేశారన్నమాట. ఎవరికీ తెలియదు.